టీడీపీ పార్టీకి సీబీఐ బిగ్ షాక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వారం రోజులుగా ఏప్రిల్ 28 జడ్జిమెంట్ డే అనే విర్రవీగిన అధికార పార్టీకి చెందిన నేతలకు సీబీఐ కోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీ పార్టీలు కలిసి ఆడిన డ్రామాలో భాగంగా అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో జైలుకెళ్లడం ఖాయమని బాబు అనుకూల ఎల్లో మీడియా ద్వారా బోర ఊదిన వారంతా నీరసంతో సగం చచ్చిపోయారు. ప్రస్తుతం 40 డిగ్రీలకు పైగా ఉన్న ఎండ దెబ్బకు తోడు సీబీఐ దెబ్బకు తెలుగు తమ్ముళ్లు గిలగల్లాడిపోతున్నారు. పనికిమాలిన పిచ్చి ఆధారాలను చేతిలో పట్టుకుని బ్రహ్మాస్త్రంలా పోజు కొట్టిన బాబు అండ్ కోకు ఇది నిజంగా కోలుకోలేని దెబ్బ. కుటిల రాజకీయాలతో వెన్నుపోటు పడవటంతో సిద్ధహస్తుడిగా పేరున్న పచ్చపార్టీ అధినేతకు మాత్రం ఇది గట్టి షాక్. జగన్ ను జైలుకు పంపించడం ద్వారా ముందస్తు ఎన్నికలకు వెళ్లి మళ్లీ 5 ఏళ్లు అధికారం వెలగబెడదాం అని కలలు కన్న ఆయన పుత్రరత్నం ఆశలపై సీబీఐ కోర్టు నీళ్లు చల్లింది. అయితే సాక్షి ఛానల్లో ఉదయం వచ్చే కేఎస్ఆర్ లైవ్ షోలో మాజీ సీఎస్ రమాకాంతారెడ్డి చెప్పిన విషయాలను ఆధారంగా చూపించి వైసీపీ కార్యకర్తలను ఆ పార్టీ అధినేత జగన్ అభిమానులను భయపెట్టాలనేది అధికార పార్టీ వ్యూహం. అయితే జగన్ మీద వైసీపీ మీద బురద చల్లటానికి వారు తీసుకున్న వాదనలో అంత బలం కూడా లేదనేది వారికి కూడా తెలుసు. కాకపోతే ఒకవైపు సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వంపై పార్టీ కార్యకర్తల నుంచి పెరుగుతున్న దాడికి తట్టుకోలేక జగన్ ను కార్నర్ చేసే ప్రయత్నం చేసిందనేది వాస్తవం. పార్టీ నాయకుడిని జైలుకు పంపడం ద్వారా కార్యకర్తలను పార్టీని ఇబ్బంది పెట్టవచ్చు అనేది వారి వ్యూహం. అందులో భాగంగానే పొలిటికల్ పేజీ అడ్మిన్ అయిన ఇంటూరి రవికిరణ్ మీద కేసులు కావచ్చు, అంతకుముందు కాపు ఉద్యమం సందర్భంగా బొమ్మాన కరుణాకరన్ రెడ్డి మీద కేసులైన చెవిరెడ్డిని జైలుకు పంపించడం వంటివన్నీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు వారు చేసే కుట్రలో భాగమే. సోషల్ మీడియా ఈరోజు వైఎస్ఆర్సీపీ కొత్తగా కనిపెట్టిందేమీ కాదు. ఇంతకుముందు సోషల్ మీడియానే అడ్డం పెట్టుకుని బాబు అధికారంలోకి వచ్చాడని అందరికీ తెలుసు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభంజనం కావచ్చు, అమెరికాలో ట్రంప్ గెలుపు కావచ్చు, ఇలా 21వ శతాబ్దంలో ప్రతి విషయం వెనుక సోషల్ మీడియా హస్తం ఉందనేది ఒప్పుకోక తప్పని వాస్తవం. అయితే ఈరోజు సీబీఐ కోర్టు టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చింది అంటూ వైసీపీ శ్రేణులో అభిమానులు, జగన్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ జగన్ మీద తమ అభిమానాన్ని చాటుకున్నారు. For more videos, please subscribe our channel.